గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషు టాక్స్ అండ్ వ్లాగ్స్ 217. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసేటికి ఏ డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వ్లాగ్ చూసేయండి. ముందుగా మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అనేది మీకు. పిల్లలు ఇంకా లేవలేదు, నేనే లేచి వాళ్ళకి పాలు తాపించేసాను. సో నాకు వచ్చి ఇద్దరు పిల్లలు అనమాట. ఒకరు 3 years old అండ్ ఒకరు వచ్చి 1.5 మీన్స్ 1 year 5 months. సో బాబుని అయితే స్కూల్కి పంపించాలి. 9 o'clock టు స్కూల్ అనమాట, ప్లే క్లాస్. సో 9 to 12. సో ఇప్పుడు 7:30 అవుతుంది అనమాట టైము. 7:30. చాలా పనులు ఉన్నాయన్నమాట, అది చకచకా చేసేసుకుందాం. సో ఇక్కడ మా ఇంట్లో నేను, మా హస్బెండ్, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటాము. సో ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. కానీ మన లైఫ్ అనుకుంటాం కాబట్టి అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఛానల్ స్టార్ట్ చేశాక ఇది వచ్చి నా ఫస్ట్ డే ఇన్ మై లైఫ్. ఇంకొక 1/2 hour నిద్రపోతారు. సో నా ఫస్ట్ నచ్చే పని ఏం చేసేస్తానో తెలుసా? నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి పొద్దున్న మార్నింగ్ లేవగానే చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో సమ్మర్ కాబట్టి మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినందుకు కూడా చాలా మంచిది. మార్నింగ్ లేవగానే నాకు ఇంకో ఇష్టమైన పని ఉంది, అదేంటో చూపిస్తారండి. సో ఇదన్నమాట నాకు మార్నింగ్ నచ్చే పని, చాలా ఇష్టం. ఒక 3-4 పనులు ఉన్నాయి ఇష్టమైనవి, 2-3 ఉన్నాయి కష్టమైనవి. అన్నీ మీకు చెప్తాను. ఫస్ట్ ఇష్టమైన దాంట్లో ఫస్ట్ది వచ్చి ముగ్గేయడం అనమాట. సో నాకు ముగ్గేయడం అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి కూడా ముగ్గేయడం అలవాటే. సో నాకంటే కూడా మా అక్క ఇంకా చాలా బాగా వేస్తుంది. సో నాకు కూడా కొంచెం టచ్ ఉంది రండి చిన్నప్పటి నుంచి. చూసేద్దాం. డైలీ వేస్తాను, ఓన్లీ ఏమన్నా అకేషన్లీ మాత్రమే కలర్స్ వేస్తాను, లేకుంటే డైలీ నార్మల్ ముగ్గు అయితే వేస్తాను. సో ఫస్ట్ చాక్ పీస్ తీసుకొని వాటర్లో వేసుకోవాలి. ముగ్గుతో వేయచ్చు, ముగ్గుతో వేస్తే పిల్లలు ఉన్నారు కాబట్టి అసలు 1 నిమిషం కూడా ఉంచట్లేదు అనమాట. అందుకే చాక్ పీస్తో వేస్తున్నాను. అది కూడా ఉంచరు, కాకపోతే ముగ్గు కంటే బెటర్ కాబట్టి సో ఇదా అనమాట ఆప్షన్. ఫాస్ట్గా ముగ్గు వేసేస్తాను. ముగ్గేసిన తర్వాత కలర్స్ కూడా వేసేద్దాం. ఇప్పుడు కూడా మన లైఫ్, మన పిల్లలు, మంది అనుకున్నప్పుడు మాత్రం కష్టమైనా కూడా ఇష్టంగానే ఉంటుంది. అందుకే నేను thumbnail అలా పెట్టాను. కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఉన్నప్పటికి కూడా మన లైఫ్ మన చేతిలో ఉంటుంది కాబట్టి ఇష్టంగా చేసుకుంటాము. మంది కాదు అనుకున్నప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న కష్టం అయితే తెలుస్తుంది ఎవరికైనా కూడాను. సో నాకు కూడా అంతే. సో మ్యారేజ్కి ముందు ఒక 7 years జాబ్ చేయడం జరిగింది. జాబ్ చేసి ఇప్పుడు ఓన్లీ హౌస్ వైఫ్గా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నా. అంటే నాకు జాబ్ చేసేటప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉందో, ఈవెన్ హౌస్ వైఫ్ కూడా అంతే హ్యాపీనెస్ ఉంది. ఎలా వచ్చిందో చూపిస్తాను, చూసేయండి. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట, ముగ్గేయడం మార్నింగ్ నిద్ర లేవగానే. ఇదైతే చాలా ఇష్టం. కష్టమైన పనులు కూడా ఉన్నాయి, అవేంటో చూపిస్తాను. నా ముగ్గు ఎలా ఉందో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఏం కలర్స్ వేయను, ఈరోజు థర్స్డే కాబట్టి వేసాను అనమాట. ఇదన్నమాట సంగతి. సో ముగ్గు పని అయిపోయింది. ఇదైతే అసలు ఇష్టం లేదు, కానీ తప్పదు కదా, ఫాస్ట్గా చిన్న స్కూల్ టైం అవుతుంది. మీరు కూడా ఇప్పటి నుంచి నా ఫ్యామిలీ మెంబరే కాబట్టి నా లైఫ్ జర్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను మాటల ద్వారా. కూడా ఏదో ఒక పాయింట్లో అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. నాకు ఇక్కడ హెల్ప్ కూడా ఎవరు లేదనమాట, హెల్ప్ని కూడా పెట్టుకోలేదు. సో ఓకేలే మేనేజ్ చేసుకోలేకపోతే చూసుకుందామని చెప్పి హెల్ప్ని కూడా పెట్టుకోలేదు. మొత్తం ఇంట్లో వర్క్ అంతా కూడా నేనే చేసుకోవాలి. సో విత్ మై హస్బెండ్ సపోర్ట్ అనమాట. తను నాకు అన్నింటిలో కూడా చాలా హెల్ప్ చేస్తాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. డ్యూటీ ఇదనమాట, తడిగుడ్డ పెట్టడం. సో చలో. ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను, హ్యాపీగా వర్క్ చేస్తున్నాను అంటే అక్కడ పిల్లల్ని మా హస్బెండ్ పట్టుకోబట్టే నేను ఇక్కడ చేసుకోగలుగుతున్నాను. సో ఎవరైనా కూడా ఒక్కరు మాత్రం పిల్లలు ఉన్న తర్వాత ఒక్కరే పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది విచ్ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ హస్బెండ్ సపోర్ట్. ఆ విషయంలో నేనైతే లక్కీ అని చెప్పుకోవాలి. బాబుకి స్కూల్ టైం అవుతుంది, తొందరగా కానిచ్చేస్తాను. సో ఇక్కడ నేను ఉప్మా చేయబోతున్నాను.
అందరికీ ఉప్మా ఈరోజు. సో తొందరగా ఉప్మా చేసేద్దాం. క్యారెట్ అనేది తురుముతున్నాను అనమాట. మనం ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకుంటే అప్పుడే మనకి లేట్ అవుతూ ఉంటుంది. సో ఫాస్ట్గా ఉప్మా చేయడానికి క్యారెట్ కట్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ప్రొసెస్. సో బ్యాక్గ్రౌండ్లో అయితే పిల్లల వాయిస్ వినిపిస్తూనే ఉంటే అది ఇగ్నోర్ చేయండి. పిల్లలు ఉన్నప్పుడు కామన్ కదా, వాళ్ళు మాట్లాడకుండా ఉంటే ఆశ్చర్యపడవాలన్నమాట. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఉప్మా అంటే అదేం పెద్ద ప్రొసీజర్ కాదు కాబట్టి అందరికి తెలిసిందే. సో తాలింపు గింజలు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత జీరా వేసుకొని, వాము అయితే కంపల్సరీ వేస్తాను అన్నిట్లో, పిల్లలు ఉన్నారు కాబట్టి. సో వాము, ఆవాలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ క్యారెట్ ముక్కలు అనేది వేస్తున్నాను అనమాట. ఆ రోజు నా దగ్గర ఆనియన్ లేదు, అందుకే ఆనియన్ వేయలేదు. నా దగ్గర ఆనియన్ అంటే ఫస్ట్ ఆనియన్ వేసి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. సో క్యారెట్ అనేది కొంచెం సేపు మగ్గాలి బాగా. వన్స్ ఆయిల్ వేసుకొని వాటర్ పోసామంటే బాయిల్ అవుతుంది కానీ ఫ్రై అవ్వదు కాబట్టి ఆ క్రిస్మస్ కావాలంటే ఫస్ట్ కొంచెం సేపు మగ్గాలి. ఒక 3 to 4 minutes అనేది అలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వచ్చి రవ్వ తీసుకుంటున్నాను. నేనైతే ఒక 2 cups రవ్వ తీసుకున్నాను అనమాట. రవ్వను కూడా ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను, పిల్లలు ఉన్నారు కాబట్టి. లేకుంటే జనరల్గా మాకైతే మేము అసలు ఫ్రై చేసుకుని నార్మల్ డైరెక్ట్గా వేస్తాము. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుందని చెప్పి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక 2-3 minutes అయితే అసలు ఎక్కువసేపు అవసరం లేదు. ఆల్రెడీ క్యారెట్ వేగుంది కాబట్టి జస్ట్ ఒక 1 minute అలా ఫ్రై చేసుకొని వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే ఈజీ టిఫినే, ఈజీ కాబట్టి. డైలీ దోశ అన్నట్టు ఈ సమ్మర్కి దోశ పెట్టడం కష్టం కాబట్టి అందుకని ఉప్మా ఎక్కువ చేస్తున్నాను ఈ మధ్య. వీక్లీ 2 days అయితే ఉప్మానే ఉంటుంది. ఈ రవ్వ ఉప్మా, బన్సీ రవ్వ ఉప్మా రెండు మార్చి వీక్లీ 2 times చేస్తాను సమ్మర్లో. ఇంకా ఫ్రై అయిపోయింది ఇది కూడాను. ఇంకా వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేస్తాను. ఇంకా బాతింగ్ అనమాట. నెక్స్ట్ డ్యూటీ వచ్చి బాతింగ్ డ్యూటీ. ఇక్కడ చూడండి మా వాడికి ఎంత సిగ్గో. ఇంకా ఫాస్ట్గా స్నానం చేయించేస్తున్నాను. చూడండి కెమెరా వైపే చూస్తూ ఉంటాడు. కెమెరాని చూస్తే మాత్రం ఇంకా అసలు ఒక్క మాట కూడా నోట్లో నుంచి రాదనమాట. కెమెరా ఆఫ్ అయినప్పుడు మాత్రం అసలు ఇంకా ఆపడు. అది థర్స్డే కావడం వల్ల హెడ్ బాత్ చేపిస్తున్నాను. థర్స్డే, సాటర్డే, మండే కంపల్సరీ హెడ్ బాత్ చేపిస్తాను బాబుకి. ఓకే, ఫైనల్లీ నా ఉప్మా ఇలా రెడీ అయిపోయింది. వాడికి ఇష్టమైన ఫ్రూట్ వచ్చి వాటర్ మిలన్ మాత్రమే. అది పెట్టినప్పుడు మాత్రమే బాక్స్ కంప్లీట్ చేస్తాడు. అది కూడా వాటర్ ఫుల్గా పెడతాను, అసలు కొంచెం కూడా కట్ చేయడం వాటర్. ఓన్లీ వాటర్ మిలన్ మాత్రమే తింటాడు కాబట్టి ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ డే కూడా బాక్స్లో వాటర్ మిలన్ మాత్రమే పెడతాము. ఇప్పుడు ఉందన్నమాట నాకు అస్సలు టాస్క్ వాడికి టిఫిన్ పెట్టడం. అసలు ఆ బుగ్గను వేసుకుంటాడు తప్ప అస్సలు దాన్ని కదిలించడు. మినిమం 45 minutes పడుతుంది అనమాట వాడికి బ్రేక్ఫాస్ట్కి. ఇంకా మార్నింగ్ అయితే మనకు అంత టైం ఉండదు కాబట్టి ఏదో జస్ట్ ఒక 2-3 spoons మార్నింగ్ పాలు తప్పించేస్తాను కాబట్టి ఒక 2-3 spoons అలా ఆకలి కాకుండా అది పెట్టి పంపించేస్తాను తప్ప మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా సరిగ్గా తిండు. బాబు ఇంకా స్కూల్కి పంపించేసిన తర్వాత పాపకు పెడతాను. ఈ లోపల అలవాటు అవుతుంది కదా అని చెప్పి జస్ట్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ముందు పెట్టేస్తాను. ఇలా మా వాడు ఇంకా స్కూల్కి రెడీ అయిపోయాడు మరి కదా అని చెప్పి వాళ్ళ డాడీ తీసుకొస్తుంటే నువ్వే రా మమ్మీ, నువ్వు వస్తేనే నేను స్కూల్కి వెళ్తాను అని చెప్తున్నాను అనమాట పికప్కి. సో బాబుని స్కూల్కి వెళ్ళిన తర్వాత పాపకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. ఈమెది ఒక స్టోరీ అనమాట. ఇవి తిప్పితే కానీ తిందనమాట. ఇంకా పాపది అయిపోయిన తర్వాత నేను బ్రష్ చేసేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తానమాట. సో అలా 9-9:30కి బాబు వెళ్ళిపోతాడు కాబట్టి 9:30కి నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ పూజ కానీ లేకుంటే, పూజ ఉంటే అది 10:30-11 కూడా అవ్వచ్చు సమ్ డేస్. సో అలా బ్రేక్ఫాస్ట్ కానీ సో రిమైనింగ్ ఉన్నవి కూడా క్లీన్ చేసేసి రిటర్న్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా ఇవి బెడ్షీట్లు అన్నీ తీస్తున్నాను అనమాట. ఈ బెడ్షీట్లు అన్నీ మెషిన్కి వేయాలి ఈరోజు.
రోజు అయితే ఇంత వర్క్ ఉండదు అనుకోండి, ఈరోజు కొంచెం హెక్టిక్ డే అనే చెప్పాలి. చాలా వర్క్ ఉంది ఈరోజు. నార్మల్గా ఎవ్రీ థర్స్డే కూడా మా ఇంటి పక్కనే బాబా గుడి ఉందనమాట. థర్స్డే ఆఫ్టర్నూన్ కంపల్సరీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను బాబు వెళ్తాము. బట్ ఈరోజు నాకు ఆఫ్టర్నూన్ కుదరలేదు ఫర్ సమ్ రీజన్స్. సో ఈవినింగ్ వెళ్దామనుకుంటున్నాను, చూడాలి. సో నెక్స్ట్ వచ్చి ఈ వర్క్ అనమాట. ఇంకా నాన్ స్టాప్ ఇంకా నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడమే. ఇంకా గ్యాప్ ఏమి ఉండదు. మినిమం 2 వరకు మనకు అసలు కూర్చోడానికి కూడా టైం ఉండదు అనమాట. అది కూడా ఫాస్ట్గా చేసుకుంటే. ఈ లోపల మిషన్కి అన్నీ వేసేస్తున్నాను. మీలో ఎంతమంది నా వీడియోకి కనెక్ట్ అయ్యారు? మోస్ట్లీ ఆల్ హౌస్ వైఫ్స్ కనెక్ట్ అవుతారు అనుకోండి. నాకు ఇంక ఎడిటింగ్ అనేది నైట్ 2 to 3 అప్పుడు చేసుకుంటున్నాను అనమాట, వాయిస్ ఓవర్. అందుకే అంత డల్గా వస్తుంది. అది మనం చాలా జోవియల్ టైప్. ఇప్పుడే పాపని నిద్ర పెట్టేసి ఫ్రెష్ అయ్యి వస్తున్నాను. ఇంకా మనం వంట స్టార్ట్ చేయాలి. చూద్దాం అసలు ఏం చేయాలో ఏంటో. టైం అయిపోతుంది. 12 o'clockకి అద్వైతం తీసుకురావాలన్నమాట. ఫాస్ట్గా చేశారు. ఫస్ట్ అయితే రైస్ అనేది ఫ్రెష్ అవ్వకముందే వచ్చి రైస్ అనేది నానబెట్టేసుకుని వెళ్ళాను. అవి వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే కర్రీ ఏం చేయాలో అప్పుడు డిసైడ్ అవ్వాలన్నమాట. సో మీ డే ఎలా గడిచిందో కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ మై ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. ఇవి ఉన్నాయన్నమాట, వీటితో కానిచ్చేద్దాం ఈరోజు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా చూడండి ఎలా కొరికేశారు పిల్లలు. వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఫాస్ట్గా కట్ చేసేసాను. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను. అవి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుందన్నమాట. మనం ఫాస్ట్గా వంట కానిచ్చేసి వేగం తీసుకొచ్చాను కదా. ఇది నా ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ కాబట్టి అసలు కెమెరా ఎట్టు పెట్టాలో కూడా నాకు ఐడియా లేదు. ఇప్పుడే అన్నీ నేర్చుకుంటూ ఉన్నాను, 1 by 1. డోంట్ మైండ్, ప్లీజ్ ఇగ్నోర్. సో ఇంట్లో వర్క్ అయినా కానీ నార్మల్ జనరల్గా కూడా నేను ఫాస్ట్గా చేస్తాను. ఏ వర్క్ అయినా కూడా స్లోగా చేసే టైప్ కాదు. ఫాస్ట్గా చేసుకొని పక్కనేస్తేనే నాకు ఫ్రీగా ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళు చేస్తారు అనే ఆప్షన్ లేదు కాబట్టి అదనమాట నా ప్రాసెస్. కుకింగ్లో నేనైతే ప్రో అయితే కాదు, కానీ వచ్చిన వరకు మాత్రం బాగొచ్చు. అన్నీ బాగానే చేస్తానన్నమాట. రానివైతే అసలు రాదు. ఈరోజు మీరేం వంట చేస్తున్నారో వచ్చినవైతే పర్వాలేదు, బాగానే ముందుగా అన్ని వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే అది ఈజీగా ఉంటుంది మనకి. ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు కాబట్టి. సో అన్ని పీల్ తీసేసి అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్, ఆలు, క్యారెట్. ఇంక మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి మీకు నచ్చితే. కరివేపాకు, మిర్చి 2 తీసుకున్నాను పిల్లలకు కాబట్టి. అండ్ మిల్ మేకర్ జస్ట్ ఒక 2 times వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ రైస్ నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ ఫ్రై చేసుకొని దాంట్లో వేసుకోవడమే. షాజీరా వచ్చి బే లీవ్స్, మొగ్గ, చెక్క, ముందు యాలక్కాయలు ఉంటాయి కదా, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి. యాక్చువల్లీ బాబుకి 2 years కంప్లీట్ అయ్యే వరకు మాత్రం వాటికి స్పెషల్ ఫుడ్ కుక్ చేసేదాన్ని. బట్ పాపకు అలా కాదు. 1 year కంప్లీట్ అయినప్పటి నుంచి మన ఫుడ్డే అనమాట. స్పెషల్గా ఎప్పుడూ అకేషన్లీ తప్ప పెట్టదు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూస్తూ వాళ్ళకి అలవాటైపోతుంది. మనకు ఫస్ట్ టైం అయితే భయం కాబట్టి, అంతేగాని లేకుంటే మన ఫుడ్ పెట్టేసిన ప్రాబ్లం అయితే ఏమి ఉండదు వాళ్ళు తినగలిగితే. నాకైతే మా పాపతో అయితే ప్రాబ్లం లేదు, ఏం పెట్టినా తింటుంది తనకు కావాల్సినంత వరకు. పిల్లలు ఉన్నట్లయితే మాత్రం నా ఛానల్ అయితే కంపల్సరీ చూడండి. మీకు చాలా
ఈజీ కుకింగ్, పిల్లలకి ఈజీగా యూజ్ అయ్యే ఫుడ్ మాత్రం చాలా చూపిస్తూ ఉంటాను. డెఫినెట్లీ పిల్లలు వాళ్ళైతే కనెక్ట్ అవుతారు ఈ ఛానల్కి. తప్ప జాబ్ 7 years జాబ్ చేసి ఇలా కుకింగ్ చేసుకుంటూ ఉంటున్నారా? ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసినా ఫైనల్లీ పిల్లలే కదండి మనకి కావాల్సింది. సో వాళ్ళు ఒక ఏజ్ వచ్చే వరకు గ్యాప్ అయితే నేను తీసుకుందాం అనుకున్నాను. నాకు పాసిబిలిటీ ఉంది కాబట్టి, నాకు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి కూడాను. సెకండ్ ఇష్టమైన పని వచ్చి కుకింగే. నాకు కుకింగ్ చేయడం కూడా నాకు చాలా ఇష్టము. జాబా పిల్లలు చూసుకోవడం అనేది ఎవరి లైఫ్ చాయిసెస్ వాళ్ళది కాబట్టి మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. డిపెండ్స్ అపాన్ దర్ సిచ్యువేషన్. కొంతమందికి అవసరం అయి ఉండొచ్చు, కొంతమందికి మ్యాండేట్ అయి ఉండొచ్చు, కొంతమందికి పిల్లల్ని చూసుకోవడమే మ్యాండేట్ కావచ్చు. సో ప్లీజ్ ఎవరిని జడ్జ్ చేయకండి అలా. అయినా పక్కన వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకునేంత టైం మనకి ఎక్కడుంటుందండి బాబు, మన లైఫ్తోనే మనకు సరిపోతుంది. సో మీకు ఎవరైనా వేరే వాళ్ళతో నచ్చితే బాగుందని చెప్పండి, లేకుంటే వదిలేయండి అంతే తప్ప పక్కన వాళ్ళ గురించి జడ్జ్ చేయాల్సిన అవసరం మనకేముంటుంది చెప్పండి. వాళ్ళు జడ్జ్ చేస్తే మాత్రం మనకేమొస్తుంది, మన టైం వేస్ట్ తప్ప ఇంకేమీ రాదు. ఇంకా మనకి ఆ నెగిటివ్నెస్సే మన మైండ్లో ఉండిపోతుంది. ప్లీజ్ రిమూవ్ ఆల్ యువర్ నెగిటివ్ థాట్స్, థింకింగ్. మన లైఫ్ గురించి మనం చూసుకుంటే మనకు కొంచెం పాజిటివ్నెస్ ఉంటుందన్నమాట. మన పాజిటివ్నెస్సే మన పిల్లలకి హెల్ప్ అవుతుంది. చాలా కలర్ఫుల్గా వచ్చింది. సంవత్సరాలు దీంట్లో ఉన్నాయి. చాలా హెల్దీ, పిల్లలకు కూడా పెట్టచ్చు. సాల్ట్ వేస్తున్నాను. మీ దగ్గర హోమ్ మేడ్ గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవచ్చు. అయితే తర్వాత నేను అడ్జస్ట్ చేసుకొని సిమ్లోకి మూత పెట్టేసుకోండి. అయిపోయిందన్నమాట. ఒక 5 minutes అనేది సిమ్లో బాయిల్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాము. ఇవి బాయిల్ ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉడుకుతాయి కాబట్టి. సో ఇంకా దీన్ని వీటిలోకి షిఫ్ట్ చేద్దాం. మగ్గాయి కదా కొంచెం, ఇప్పుడు దీన్ని రైస్లోకి షిఫ్ట్ చేద్దాము. యాక్చువల్లీ ఈ వీడియో నాకు రికార్డ్ చేయడానికి 1 day మొత్తం పట్టింది, అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ కాబట్టి. అండ్ ఎడిటింగ్కి అయితే లిటరల్లీ నాకైతే ఇది 7 hours పట్టింది. మీరు చెప్తే నమ్మరు కానీ 7 hours పట్టింది అనమాట. ఎందుకంటే నాకు యూట్యూబ్ కొత్త కాబట్టి నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఎడిటింగ్ అంతాను. సో నాకైతే లిటరల్లీ 7 hours పట్టింది ఇది మొత్తం కూడా. ప్యాన్లోది కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని బటన్ ఆన్ చేసుకోవడమే. గీ ఉంటే యాడ్ చేయొచ్చు, ముందుగా నేను యాడ్ చేయట్లేదు. టైం అయిందనమాట, త్వరగా అద్వైతం తీసుకురాని వెళ్ళాలి. ఒక చిక్కీ పెట్టుకున్నాను అండ్ క్యాప్ బ్యాగ్లో పెట్టేసుకొని బయలుదేరదాం. మార్నింగ్ చెప్పాను కదా, వాడు కంపల్సరీ నేనే రావాలన్నాను అనమాట స్కూల్కి పికప్ చేసుకోవడానికి, అందుకే వెళ్తున్నాను. స్కూల్ వచ్చేసింది చూడండి. అద్వైతం ఏం చేస్తున్నాను స్కూల్లో రోజు. ఇదే వాళ్ళ స్కూల్ దగ్గరలో ఉంటుంది మాకు, జస్ట్ ఒక 5 minutes వాకబుల్ అయితే. చూడండి ఇదన్నమాట క్లాస్ ఏం చేస్తున్నావా టీచరు. హ్యాపీగా వెళ్తారు స్కూల్. మాత్రం ఎప్పుడు అన్నాడు అనమాట తీసుకొస్తాను, ఎందుకంటే స్కూల్ దగ్గర నుంచి బైక్ లో వద్దా కంటిన్యూస్ గా షాప్స్ ఉంటాయి. అసలే వాడికి ఆకలి వేస్తుంటుంది కదా, అవి కావాలి ఇవి కావాలి. సరేను ఎందుకు అన్హెల్తీ ఫుడ్ పెట్టమని చెప్పి డైలీ ఈ చిక్కీ అయితే తీసుకొస్తాను. అయితే ఇది తీసుకొస్తే మాత్రం ఇంకా ఇది తింటూ ఉంటాడు కదా, అస్సలు అడగడు. సో ఇది బెస్ట్ ట్రిక్ అనమాట, ఫాలో అవ్వండి, మీకు కూడా వర్కౌట్ ఉంది ఫర్ షూర్. నాకైతే ఇది పక్కా వర్కౌట్ అయింది. నేను కొనుక్కుందామని అడిగినా కూడా వద్దంటాడు అనమాట.
ఎండలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగో ఇదే బాబా టెంపుల్, చెప్పాను కదా మా ఇంటి దగ్గరలోనే ఉంటుందని. చూడు లక్షు. సో తర్వాత కంపల్సరీ కొబ్బరి బొండ అయితే తాపించడం మంచిది సమ్మర్ కాబట్టి. ఇప్పుడు కొబ్బరి బొండ తీసేసుకొని ఇంటికి వచ్చేసాము. వెయిట్ వెయిట్ వెయిట్. ఫుడ్ తినడం ఒక్కటి ప్రాబ్లం, కానీ మా వాటితోటి మిగతా అంతా ఫుల్ హైపర్ యాక్టివ్ అనమాట. ప్రాబ్లం అయితే బటన్ నొక్కలేదే, ఫుడ్ తినేదే ప్రాబ్లం మాకు. మీ కిడ్స్ కూడా అంతేనా? కామెంట్ చేయండి. మర్చిపోయావా? ఇప్పుడు బాబుని తీసుకొని వచ్చేసరికి బటన్ అయిపోయింది, బటన్ పడిపోయింది. చూద్దాం. సో డైలీ స్కూల్ తీసుకొచ్చేటప్పుడు ఫుడ్ రెడీ చేసేస్తాను. డైరెక్ట్గా పెట్టేయడమే. 12కే వచ్చేస్తాను, 12-20 కల్లా వచ్చేస్తాను. 12-20 కల్లా ఫుడ్ పెట్టేస్తాను. స్కూల్లో సరిగ్గా స్నాక్స్ తినాలి కదా, మార్నింగ్ కూడా టిఫిన్ కూడా సరిగ్గా చేయడు కాబట్టి డైలీ కూడా ఫుడ్ అయిపోయింది. ఈ కాయలో జస్ట్ ఈ హాఫ్ గ్లాస్, ఇక్కడ హాఫ్ గ్లాస్ అనేది వాటర్ ఉన్నాయి. సో ఇద్దరు పిల్లలు ఫస్ట్ డ్యూటీ అనమాట ఇంటికి రావడమే, పాపను లేపడం. తిన్నావా స్నాక్స్? చూపి. కూర్చో, సిట్ సిట్. వాటర్ బాటిల్, అసలు వాటర్ తాగావా? అసలు వాటర్ ఒక చుక్క కూడా తాగలేదే. కింద పెట్టు. వెరీ గుడ్. వాటర్ తాగి ఇప్పుడు తాగి, కొంచెం తాగు. నేను పెట్టేస్తాను. షింక్లో పెట్టేపో, షింక్లో పెట్టు. బాగుందే. ఏంటది? చికెన్ అదే, మిల్ మేకర్ అది. బాగుందా? తిను, ఆబెట్టుకో. నువ్వే తినేయాలి ఈరోజు, ఓకే? కానీ ఆబెట్టు. ఫస్ట్ ప్లేట్లో వేసైతే పిల్లలకు పెట్టేస్తాము. వాళ్ళు తిన్నకాడే తింటారు, ఎందుకంటే అలవాటు అయ్యిద్ది కాబట్టి. ఒక 5 మినిట్స్ వాళ్ళకి వదిలేసిన తర్వాత మాత్రమే ఫుడ్ పెడతాము మేము. ఎందుకంటే ఫుడ్ వాళ్ళు పట్టుకున్న దాన్ని బట్టి మాత్రమే వాళ్ళకి తినడం అలవాటు అవుతుంది. దాని నుంచి మీరు కూడా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. ఆమెది అయిపోయిందంట, తినేసిందంట, పక్కగా జరుగుతుంది, సైలెంట్ సైడ్ అవుతుంది చూడండి బుడ్డమ్మ. టైం ఆల్మోస్ట్ 1:15 అవుతుంది. మేము కూడా ఫుడ్ తినేసాము. ఇక నెక్స్ట్ ఏం చేస్తానంటే రాగి జావ కాంచి పక్కన పెట్టేస్తారనమాట. ఈ రాగి జావలోనే డ్రై ఫ్రూట్స్ పౌడర్, అన్ని పౌడర్ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్ చేసేసి దాంట్లోనే కలిపేశాను. బటర్ మిల్క్ కలిపేసుకొని తాగేసేయడం. నెక్స్ట్ ఇది అనమాట. బట్టలు అయిపోయాయి కదా, ఇంకా అవి ఆరేయాలి. ఇక్కడికి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు వచ్చి టైం ఆల్మోస్ట్ 5:45 అవుతుంది. 5:45కి పైకి వస్తాం. డైలీ పైకి వచ్చి 5:45 to 6:45 ప్లేట్ అయిపోయి నెక్స్ట్ కిందకు వచ్చేసి ఇంకా పిల్లలకి స్నానం చేపించేసి వాళ్ళ ఫుడ్ రెడీ అయిపోయి నేను ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేశాను. ఇది వచ్చి ఆల్మోస్ట్ 9 అవుతుందిలేండి. ఆ రోజు బాగా లేట్ అయిపోయింది. సో 9కి పూజ చేస్తున్నాము. పూజ చేస్తే నన్ను ఎక్కడ పూజ చేయనిస్తారు వీళ్ళు, ఏదో ఒకటి కలిపెడుతుంటారు అనమాట. ఇంకా పిల్లలంటే ఇంక అంతే కదా. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఈరోజు థర్స్డే అని చెప్పాను కదా, సో బాబా గుడికి వెళ్దామని చెప్పి పాపకైతే నిద్ర వచ్చేసింది అప్పటికే, అందుకే నేను తీసుకెళ్ళలేదు. క్రాంకీగా ఉండింది, నిద్ర అయితే పోలేదనమాట. కానీ నిద్ర వస్తున్నట్టుంటే నేను తీసుకెళ్ళలేదు. వీళ్ళిద్దరు కూడా పూజ గది ఓపెన్ చేస్తే చాలు, ఇంకా అసలు టీవీ పెట్టినా కూడా చూడరు. ఆ కొట్టడం ఇదే అనమాట ఆనందం. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాం అనమాట. టెంపుల్ ఉంటుందో ఉండదో చూడాలి. ఎప్పుడు ఈ టైంకి రాము, రోజు మార్నింగే వస్తాము. బట్ ఈరోజు బాగా లేట్ అయిపోయింది. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఆ దేవుడి బొమ్మ చూడంగానే ఐడియా వచ్చేసి ఉంటుంది. కామెంట్ చేయండి. కరెక్ట్గా నైట్ హారతి టైంకి వెళ్ళామన్నమాట.
సాంగ్ అనేది పెట్టలేదు, మళ్ళీ ఎక్కడ కాపీరైట్ ఇష్యూ వస్తుందో అని. నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ కొత్త కాబట్టి ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి సాంగ్ అనేది మ్యూట్ చేసేసాను. సో అలాగా దర్శనం చేసుకొని మంచిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రశాంతి. ఇష్టమైన పనిలో ఇది ఒకటి అనమాట. భక్తి, చాలా భక్తి ఎక్కువ నాకు. టెంపుల్స్ తిరగడం అంటే నాకు కూడా చాలా ఇష్టం. మా హస్బెండ్ కూడా చాలా భక్తి ఎక్కువ. సో ఇందులో ఉన్న సేమ్ క్వాలిటీలో ఇది ఒకటి. ఇంక ఇంటికి బయలుదేరేసాము. థర్స్డే అయితే అసలు ఫెస్టివల్ లాగా చేస్తారు. 10-10:30 వరకు ఉంటుంది టెంపుల్. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఇప్పుడు 10:30 అవుతుంది టైము. ఇప్పుడు అయ్యిందనమాట మన పని. సో షింక్ అంతా ఖాళీ ఎంటీ చేసేసాను. మొత్తం కడిగేసి ఇవన్నీ క్లీన్ చేసేసి రేపు మార్నింగ్కి ఇది నానబెట్టేసుకున్నాను. సో ఇలా గడిచిందనమాట నా రోజు. మీ డే ఎలా గడిచిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.